హాయ్ అండి. నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి స్నాక్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో చేయబోయే స్నాక్ రెసిపీ వచ్చేసరికి మొక్కజొన్నతో చిట్టి చిట్టి పునుగులు చేయబోతున్నాను. వీటితో ఇలా చిట్టి చిట్టి పునుగులు చేసుకొని తింటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. మరి కంప్లీట్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ మొక్కజొన్న కండెని తీసుకొని ఈ విధంగా ఒలుచుకున్నాను. ఇక్కడ నేను పచ్చి కండెనే తీసుకున్నానండి. కావాలంటే మీరు ఉడకపెట్టిన కండెతోనైనా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా పట్టుకుందాం. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏమి లేదండి. ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది మనం పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా పిండి మొత్తాన్ని బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకవేళ కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఒక స్మాల్ సైజ్ ఉల్లిపాయని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన ఒక స్మాల్ సైజ్ క్యారెట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక సన్నగా తరిగిన ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాము కాబట్టి మీరు ఒకవేళ స్పైసీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కారాన్ని స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిసేంత వరకు కలుపుకుందామండి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ పిండి కనుక పల్చగా అయ్యే పని అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కానీ లేదా శనగపిండిని కానీ యాడ్ చేసుకోండి. ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత వీటిని మనకు కావాల్సిన షేప్లో రెడీ చేసుకోవచ్చు. చిన్న చిన్న పునుగులు అయినా రెడీ చేసుకోవచ్చు, వడల్లా అయినా రెడీ చేసుకోవచ్చు, లేదా రోల్స్లా కూడా రెడీ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను అన్నిటిని చూపిస్తున్నాను చూడండి. వడల్లా రెడీ చేయాలనుకుంటే ఇలా రెడీ చేయండి. అలా కాకుండా నేను చిట్టి చిట్టి పునుగులా రెడీ చేస్తాను అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోండి. అలా కూడా కాదు లేదు అనుకున్నారా, ఇక్కడ రోల్స్లా రెడీ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం రోల్స్లా రెడీ చేసుకునైనా వేసుకోవచ్చు. ఇలా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న చిన్న పునుగుల్లా రెడీ చేస్తున్నాను కాబట్టి నేను చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అనేది మనకు ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీడియం హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది ఏ విధంగా హీట్ అవ్వాలో చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది ఈ విధంగా చక్కగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లా ఆయిల్లో వేసుకుందాం. స్టవ్ అనేది మనం మీడియం హీట్లోనే పెట్టి వీటన్నిటిని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టారనుకో ఈ పునుగులు అనేది ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేసరికి పునుగులు అనేది వెంటనే కలర్ చేంజ్ అయ్యి లోపల ఉడకవు. అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే వీటన్నిటిని వేయించుకుందాం. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్తో చిట్టి చిట్టి పునుగులు రెడీ. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పునుగులు అనేది మనకి ఏ విధంగా ఉడికినాయో పర్ఫెక్ట్గా ఉడికినాయి కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.